రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి వన్ సైడ్ విజయం సాధించేలా కేడర్ కష్టపడాలని ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న ఇంటింటికి కార్యక్రమంలో కార్యకర్తలంతా పాల్గొని కూటమి ప్రభుత్వ హామీలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజల నుంచి ఎమ్మెల్యే స్వయంగా వినతులు స్వీకరించారు. అనంతరం స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నమస్కారం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం కూడా ఏదైతే ప్రజా దర్బార్ నిర్వహించుతున్నామో అందులో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుంది. నిరంతరం సాగుతున్నప్పటికీ కూడా స్పెషల్ గ్రీవెన్స్ గా శుక్రవారం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఏదైతే హౌస్ కి సంబంధించి కానీ కొత్త పెన్షన్లకు సంబంధించి కానీ మరి వాళ్ళందరూ కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లకు ఒక డెసిషన్ వస్తుంది. వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా రానున్న 27వ తారీఖు నుంచి మరి డోర్ టు డోర్ ఏదైతే 2 సంవత్సరాల పరిపాలన మీద ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇప్పటి వరకు ఏదైతే చేసామో అది ప్రజల్ని వివరించడానికి మరి అందరూ కూడా మరి ఇంటింటికి తిరగడం జరుగుద్ది. అది అయిపోయేలోగానే 45 రోజులు అయిపోయేలాగానే మరి స్థానిక ఎలక్షన్లు వస్తాయి అనేది మాకున్న పైనుంచి ఉన్న ఇన్ఫర్మేషన్. డెఫినెట్ గా స్థానిక సంస్థలు ఎట్టి పరిస్థితిలో కూడా ఇన్ టైం లోపే పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో డెఫినెట్ గా దాని మీద నిర్ణయం వస్తుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచే కేడర్ అందరూ కూడా ఏదైతే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నప్పటికీ కూడా రేపు రానున్న రోజుల్లో కూడా ఎంతకింత ప్రజలందరికీ కూడా వివరించి వన్ సైడ్ ఎలక్షన్ గా రేపు రాబోయే కార్పొరేట్ ఎలక్షన్ వన్ సైడ్ గా జరగాలి. కూటమి గెలిస్తేనే అధికారం ఏ విధంగా అధికారంలో ఉండి ఏ విధంగా అయితే సంక్షేమం గాని అభివృద్ధి గాని ఏ విధంగా అయితే చేసామో రానున్న రోజుల్లో కూడా మీకు అభివృద్ధి జరగాలి అని అంటే కూటమితోనే సాధ్యం అనేది ప్రజలకు వివరించిన బాధ్యత మా నాయకులందరి మీద కూడా ఉంది. తప్పనిసరిగా ఇది ఇంటింటికి ప్రతి ఒక్కరికి కూడా చేరువయ్యేటట్టుగా ఇదంతా వివరించడం జరుగుతుంది. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖశాంతులతో ఈ 2 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆ సుఖాన్ని వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఉండాలని వాళ్ళు కోరుకోవాలని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.